చేశా సార్. చేశారా? ఓకే. రికార్డింగ్ ఆన్ ఉంది కదా? ఎస్ సార్. ఓకే. లాస్ట్ క్లాస్ ఏమైంది మనకి? టేబుల్ డిస్ప్లే గురించి డిస్కస్ చేశాము. ఈరోజు హౌ టు డిలీట్ జిఎల్ అనేది చెప్తా అన్నారు. ఓకే, ఫైన్. 1 minute. సో లాస్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నోట్స్ ప్రాపర్గా చదవండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు 1 minute. చూడండి, ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఏమి చేంజ్ అవ్వదండి. ఈ స్టెప్స్ ఇవి కూడా చేంజ్ అవ్వవు. చూడండి, ఎస్ఏపిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇలా చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనము ఎస్ఏపి సర్వర్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. బట్ ఏ ట్రాన్సాక్షన్ కూడా మనం డిలీట్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఏ ట్రాన్సాక్షన్ కూడా మనము డిలీట్ చేయకూడదు. ఎస్ఏపిలో మనం మ్యాప్ చేసే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు, అంటే టోటల్ కంపెనీ కోడ్ పైన అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అందువల్ల ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసిన ఏ డేటా అయినా సరే, లేదంటే ఏ కాన్ఫిగరేషన్స్ అయినా సరే డిలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు డిలీట్ చేయాలంటే మీరు ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఎస్ఏపిలో మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ చేయకూడదు. జస్ట్ మీరు ఎస్ఏపిలో సేవ్ చేసి ఉంటే కనుక ఆ డేటాని డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఆ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి మనం ఏమైనా చేసామనుకోండి, ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసాం. ఇప్పుడు జిఎల్ అకౌంట్ ఉంది, జస్ట్ క్రియేట్ చేసాం. కానీ ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కానీ యూజ్ చేయలేదు మనం, అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఒక జిఎల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసాం కానీ ట్రాన్సాక్షన్స్ ఏమీ పోస్ట్ చేయలేదు. అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ డేటా ఉండదు ఆ జిఎల్ అకౌంట్ పైన. అటువంటి జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చు. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. మీకు ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేస్తారు, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేయమని. చేయొచ్చు, బట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ డేటా ఉండకూడదు. ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము. సో ఏదైనా సరే ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేయటం అనేది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. డిలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, డిలీట్ చేయకూడదు. ఒకవేళ ఏమైనా డిలీట్ చేయాలంటే కనుక మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. మీకు మెయిల్ ఉండాలి, టీమ్ లీడర్కి సిసి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ డేటా ఉండకూడదు వాటిపైన. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ అలౌ చేయదు. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే డిలీట్ చేయాలంటే చేయకూడదు, మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఉండకూడదు దానిపైన. మీరు బై మిస్టేక్ లో ఏమైనా జిఎల్ అకౌంట్స్ కానీ ఏదంటే వేరే కాన్ఫిగరేషన్స్ ఏమైనా డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి,
రీజన్ ఫర్ జిఎల్ డెలిట్ అండ్ బ్లాక్. ఎగ్జాంపుల్, ఒక జిఎల్ అకౌంట్ ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ క్లాస్ లో మినిమం 1 క్వశ్చన్ పక్కా వస్తుంది. ఇంటర్వ్యూలో మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఒక మినిమం 1 క్వశ్చన్ అనేది మ్యాండేటరీగా వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, జిఎల్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలిట్ ఆర్ బ్లాక్. జిఎల్ అకౌంట్ ని డెలిట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలిట్ అవ్వదు, ఆ జిఎల్ అకౌంట్ డెలిట్ అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. ఒక జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని డెలిట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. సో ఎటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని డెలిట్ చేస్తారు లేదంటే బ్లాక్ చేస్తారు? ఓకే, జిఎల్ రాంగ్ క్రియేషన్. జిఎల్ ని తప్పుగా క్రియేట్ చేసినప్పుడు, రాంగ్ పోస్టింగ్స్, ఆ జిఎల్ అకౌంట్ వల్ల రాంగ్ పోస్టింగ్స్ అవుతాయి, అటువంటిప్పుడు బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ అసలు యూజ్ చేయట్లేదు, అటువంటి సిచ్యువేషన్ లో మేనేజ్మెంట్ డెసిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు లేదంటే బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ చేయలేము కాబట్టి బ్లాక్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయొచ్చు. We can delete and block any GL account with management approval only. ప్రాపర్ గా మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ ఉంటేనే ఆ GL అకౌంట్ ని మనం డెలీట్ చేయగలుగుతాం, లేదంటే బ్లాక్ చేయగలుగుతాం. అలాగే చూడండి, ఇక్కడ ఇది క్వశ్చన్ అండి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. GL అకౌంట్ ని మనము ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తాము? రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ GL అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయగలుగుతామా? నో, చేయలేము, బట్ బ్లాక్ చేస్తాం. ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని ఏం చేస్తాం మనం? బ్లాక్ చేస్తాం. We can delete and block any GL account with management approval only. మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్ ఉంటేనే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయగలము లేదంటే బ్లాక్ చేయగలము. అలాగే వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వి కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు అంటే ఒక జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఉన్నప్పుడు ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. అంటే ట్రాన్సాక్షనల్ డేటా అనేది పోస్ట్ చేయలేదు, అటువంటిప్పుడు మాత్రమే మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయగలుగుతాం. విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ తో మాత్రమే చేయాలి. We can delete and block any GL account with management approval only. మేనేజ్మెంట్ అప్రూవల్ తో మాత్రమే చేయగలుగుతాం. ఇది ఇంపార్టెంట్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుందా లేదా అని అడుగుతారు కొంతమంది. అడిగినప్పుడు చెప్పండి, చేయలేము. అది ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. క్లియర్ కదా? నెక్స్ట్ ఓకే, ఒక పని చేద్దాము, మీరు ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB 50కి వెళ్ళండి. FB 50, ఐఎమ్ సారీ, FS00 వెళ్ళండి. జిఎల్ అకౌంట్స్ FS00 కదా. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేసి రెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ డెలీట్ చేయగలమా లేదా? ఎవరు చెప్తారు? చేయలేం సార్. ఎందువల్ల? మనం దీనిలో ట్రాన్సాక్షన్స్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేము. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. అలాగే మరి ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేము, మరి ఏం చేయగలము? బ్లాక్ చేయగలం. ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు, కానీ ఈ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు. ఏం చేస్తాం మనం? బ్లాక్ చేస్తాం.
హౌ టు delete, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ చూద్దాం. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ ని మనం ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. పైన ఒక లాక్ సింబల్ అని చూడండి, పైన క్లిక్ చేయండి. delete ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. delete ఫర్ పోస్టింగ్ రైట్ సైడ్ ఉంది మేడం, రైట్ సైడ్ రండి మేడం, అక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు, రైట్ సైడ్కి వచ్చేయండి. delete సారీ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, ఐఎమ్ సారీ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ మిడిల్ వన్ సేవ్ చేయండి. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ ఈ జిఎల్ అకౌంట్ పైన పోస్ట్ అవ్వకూడదు. ఓకే వెళ్ళండి, FB50 రెంట్ అకౌంట్ డేటా టు వేరే న్యూ సెషన్ తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. చూసారా అకౌంట్ నంబర్ 400 300 2007 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. అంటే ఏంటి, ఇక్కడ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం జిఎల్ అకౌంట్ ని. ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వదు, జిఎల్ బ్లాక్ చేసాం. సో అన్బ్లాక్ చేద్దాం, వెళ్ళండి FS00 వెళ్ళండి. అన్బ్లాక్ అంటే ఏంటి, సెలెక్ట్ చేసుకున్న లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి, తీసి రిమూవ్ చేసేయండి, అది సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే అన్బ్లాక్ చేసాం. వెళ్ళి FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. తీసుకుంటుందా? తీసుకోవట్లేదు, ఫస్ట్ నుంచి చేయాలి. వెళ్ళండి /n FB50. ఒక జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం, అకౌంట్ ఎంట్రీకి అలౌ చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేసాము, అన్బ్లాక్ చేసాం. అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. పేమెంట్ చేయాలి, పేమెంట్ చేయండి. మండే నుండి లింక్ చేంజ్ అవుతుంది, న్యూ లింక్ వస్తుంది మెయిల్కి, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వండి. ఓకే సిమ్యులేట్ చూసారా, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ ని అన్బ్లాక్ చేసాం. సో జిఎల్ అకౌంట్ బ్లాక్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ని మనం పోస్ట్ చేయలేము, అన్బ్లాక్ చేస్తే పోస్ట్ చేయగలుగుతాం. సో హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ అనేది మీకు అర్థమైంది. క్లియర్ కదా? వెళ్ళండి పోస్ట్ చేయండి, FS00కి వెళ్ళండి. చూడండి నెక్స్ట్, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. ఎలా కాపీ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది, సేమ్ అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ కాపీ చేయాలి. పైన చూడండి కాపీ యాజ్, కాపీ పైన క్లిక్ చేయండి, క్రిందకి రండి. చూడండి ఇక్కడ రిఫరెన్స్ జిఎల్ అన్నాడు. ఫస్ట్ ఏముంది చూడండి, రిఫరెన్స్ జిఎల్ 400 300, దాని రిఫరెన్స్ అనమాట. 400 300 ఎలా ఉందో అదే విధంగా సేమ్ ఇన్పుట్స్ తోటి వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. ఆ నెంబర్ మార్చండి. నెంబర్ ఏం తీసుకోవాలి, 305 306 తీసుకోవాలి. లాస్ట్ నెంబర్ ఏముంది పైన చూడండి, వాటర్ బిల్ నెంబర్ ఎంత ఉంది పైన, 400 305 ఉంది. నెక్స్ట్ నెంబర్ 400 306. రిఫరెన్స్ జిఎల్ ఏంటి, రెంట్ జిఎల్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. కాపీ చేయండి. రెంట్ పారామీటర్స్ అన్ని కాపీ అయిపోతాయి, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. రెంట్ అకౌంట్ కాపీ అయింది కదా, కంట్రోల్ డేటా వెళ్ళండి, లైన్ ఐటమ్ డిస్ప్లే కాపీ అయింది,
షార్ట్ కి కాపీ అయిపోయింది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 కూడా కాపీ అవుతుంది. చూసారు, అంతా కాపీ అయిపోయింది. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ రెంట్ అకౌంట్ 2 అనేవ్వండి లాస్ట్ లో. సేవ్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ 2 కాపీ అయ్యింది. సో రెంట్ అకౌంట్ 2 ని నేను డిలీట్ చేయగలనా లేదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఎందువల్ల? దీంట్లో మనం ఏం ట్రాన్సాక్షన్ చేయలేదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we can't delete any GL account. పైన ఇంకోటి ఉంది, రెంట్ అకౌంట్ ఫస్ట్ వన్, అది డిలీట్ చేయొచ్చా చేయకూడదా? ఫస్ట్ రెంట్ అకౌంట్ డిలీట్ అవుతుందా? అవ్వదు సార్. ఎందువల్ల అవ్వదు? దానిలో మనం ట్రాన్సాక్షన్స్ చేసాం. ట్రాన్సాక్షన్ డేటా అనేది ఉంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we can't delete any GL account. ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ we can delete the GL account. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, GL అకౌంట్ డిలీట్ చేద్దాము. OBR2కి వెళ్ళండి. GL అకౌంట్ డిలీట్ చేసాము, GL అకౌంట్ బ్లాక్ చేసాము, యాజ్ వెల్ యాజ్ అన్బ్లాక్ చేసాము. GL అకౌంట్ ని కాపీ కూడా చేసాము. నెక్స్ట్ GL అకౌంట్ ని మనం డిలీట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBR2. ఇక్కడ చూడండి, డిలీట్ కస్టమర్. ఫస్ట్ ఏముంది, మీరు కస్టమర్ ని డిలీట్ చేస్తారా, వెండార్ డిలీట్ వెండార్స్ డిలీట్ చేస్తారా, లేదంటే డిలీట్ GL అకౌంట్ ని డిలీట్ చేస్తారా? మీరు ఏది డిలీట్ చేస్తారా అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం GL అకౌంట్ ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఏ GL అకౌంట్ డిలీట్ చేద్దాము? డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ 1 చేద్దాం. ఫస్ట్ 1 ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ డేటా ఉంది కదా, అది డిలీట్ అవ్వకూడదు. రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉంది, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. తీసుకోండి, ఫస్ట్ వన్ ఇది. ట్రాన్సాక్షన్ డేటా ఉంది దీనిపైన. ఓకే, నెక్స్ట్ క్రింద చూడండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి, టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ రన్ అంటే జస్ట్ అసలు అవుతుందా అవదా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్నే టెస్ట్ రన్ అంటారు. టెస్ట్ రన్ అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్, అంటే డైరెక్ట్ గా మనం పోస్ట్ చేయట్లేదు, టెస్ట్ చేసుకుంటున్నాం. టెస్ట్ రన్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ కొట్టేయాలి, ఏముండదు ఇక్కడ. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమంటుంది? కంటిన్యూస్ ది ట్రాన్సాక్షనల్ డేటా. దానిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చేసింది. అయినా సరే మనం ఎంటర్ కొట్టాం. డిస్ప్లే లాంగ్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా వీటికి సంబంధించిన డేటా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఎవరు డిలీట్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది లాస్ట్ లో. కొన్ని సర్వర్స్ లో ఎల్లో ట్యాబ్ ఉండదు, గ్రీన్ ట్యాబ్ ఉండదు, రెడ్ కలర్ ట్యాబ్ ఉంటుంది. ఓకే, ఎనీవే బ్యాక్ వెళ్ళండి చెప్తాను. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. అగైన్ బ్యాక్. రియల్ రన్, టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా GL అకౌంట్ డిలీట్ చేయడానికి? ఎవరు చెప్తారు? చెయ్యొచ్చు సార్. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ డేటా ఉంది కదా సార్. ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి డిలీట్ చేయదు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసావా, కంపెనీ కోడ్ 2007 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ we can't delete any GL అకౌంట్, బట్ బ్లాక్ చేయొచ్చు. ఆ GL అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? బ్లాక్ చేయొచ్చు. ఎగ్జిట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిట్. చూసారా, యాక్సెప్ట్ చేయట్లేదు. సేమ్ టీ కూడా వెళ్ళండి. OBR2 డిలీట్ GL అకౌంట్ తీసుకోండి. వేరే GL అకౌంట్, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయని GL అకౌంట్ తీసుకున్నాం. రెంట్ అకౌంట్ 2 మనం యూజ్ చేయలేదు కదా. క్రింద విత్ జనరల్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్. టెస్ట్ రన్ చేయట్లేదు, టెస్ట్ రన్ అవసరం లేదు. టెస్ట్ రన్ అంటే చెక్ చేసుకుంటాం అంతే, ఏం లేదు. రియల్ రన్ చేద్దాం డైరెక్ట్ గా. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే దిస్ ఇస్ ద రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ట్రాన్సాక్షన్ ఓకే, కంటిన్యూ చేయండి. ఎస్ అనండి, ఎస్. అయిపోయింది. లేదు,
చెక్ చేద్దాం. FS00లో ఉందా లేదా చూద్దాం. వెళ్ళండి FS00 రీఫ్రెష్ చేద్దాం. /n FS00 రెంట్ అకౌంట్ ఉండకూడదు, కనిపించకూడదు మనకి. అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. చూసారా? లేదు. అంటే ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఒక హెచ్ఆర్ మేనేజర్ మన స్టూడెంట్ ని అడిగారు, ఇది లాంగ్ బ్యాక్ ఎగో. ఆయన చెప్పారు, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేము, ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే జిఎల్ అకౌంట్ డెలీట్ చేయొచ్చు అని చెప్పాడు ఆ స్టూడెంట్. చెప్తే ఆ హెచ్ఆర్ ఏం చెప్పారంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉన్నా కూడా డెలీట్ చేయొచ్చు అని చెప్పారంట. వెంటనే ఆ క్లాసు ఆ వీడియో కట్ చేసి ఆయన ఫార్వర్డ్ చేసాం హెచ్ఆర్కి. అంటే హెచ్ఆర్కి నాలెడ్జ్ ఉండదు, బట్ కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుని ఉంటారు వాళ్ళు కూడా, అంతే. ఓకే, సో ఇదనమాట. ట్రాన్సాక్షన్ డేటా ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, మనమే కాదు. ఎస్ఏపీలో సెక్యూరిటీ ఉంటుంది, యాక్సెప్ట్ చేయదు. అట్లానే వేరే కాన్ఫిగరేషన్స్ డెలీట్ చేశారనుకోండి, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు మీ సీట్లో మీరు కూర్చుంటారు, మీ చుట్టూ ఒక 10 మెంబర్స్ మిమ్మల్ని రౌండ్ అప్ చేస్తారు, టర్మినేట్ కూడా చేయొచ్చు జాబ్ లోంచి. కాబట్టి ట్రాన్సాక్షనల్ డేటా అనేది డెలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మ్యాండేటరీ. సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, సెట్ ఫర్ డిలీషన్ అని. మనము జిఎల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే అవ్వదంటారా? అది ఎందుకు ఇది? చేసి చూడండి. ఓకే, ట్రై చేసి చూడండి. ఇక్కడ చాలా ఉంటాయి మనకు ఆప్షన్స్. మనకి కావాల్సిన సెలెక్ట్ చేయండి, డెలీట్ చేయండి, చూద్దాం. కానీ స్పెసిఫిక్ టీ కోడ్స్ యూజ్ చేయాలి మనం. స్పెసిఫిక్ టీ కోడ్స్ యూజ్ చేయాలి. డెలీట్ ఫర్ మార్క్ తీసుకోండి, మార్క్ ఫర్ డెలీట్ చేయండి. అవుతుందా? ఇక్కడ కూడా అవుతుంది, ఇక్కడ కూడా చేయొచ్చు. బట్ స్పెసిఫిక్ టీ కోడ్స్ అంటే మీరు ఈ టీ కోడ్ లో ఓన్లీ జిఎల్ అకౌంట్ మాత్రమే మీరు డెలీట్ చేయగలుగుతారు. కానీ నేను చెప్పిన టీ కోడ్ లో మీకు ఆల్ యాక్సెస్ ఉంటుంది. ఇంకో టెస్ట్ రన్ ఇక్కడ అవ్వదు మీకు. ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? స్పెసిఫిక్ టీ కోడ్స్ వాడాలి ఎప్పుడైనా సరే. బట్ ఇలా కూడా చేయడానికి ఛాన్స్ ఉంటే చేయండి, నో ఇష్యూ. అది యాక్చువల్గా యూజ్ చేయం మనం. మాక్సిమం ఏదో ఉపయోగిస్తామో ట్రాన్సాక్షన్ కోడ్స్. ఎస్ఏపీలో స్పెసిఫిక్ టీ కోడ్స్ అనేవి యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓబీఆర్2లోకి వెళ్ళామనుకోండి, ఓన్లీ OBR2 ట్రాన్సాక్షన్స్ తోటి కస్టమర్స్ డెలీట్ చేయొచ్చు, వెండర్స్ డెలీట్ చేయొచ్చు, తర్వాత జిఎల్ అకౌంట్స్ కూడా డెలీట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ టెస్ట్ రన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి OBR2 యూజ్ చేయాలి. స్పెసిఫిక్ టీ కోడ్స్ ఇట్లా ఛాన్స్ ఉంటే చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఇది స్పెసిఫిక్ వే అనమాట, రికమెండెడ్ వేస్. ఇది ఫాలో అవ్వాలి. స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ వాడాలి. మీకు నేను పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ చెప్పాను. FB50లో డైరెక్ట్ గా పార్క్ చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్ కూడా చెప్పాను మీకు. స్పెసిఫిక్ టీ కోడ్స్ వాడాలి ఎప్పుడైనా సరే. అక్కడ ఏంటంటే మనకు మోర్ క్లారిటీ ఉంటుంది అనమాట. ఎందువల్లంటే ఎస్ఏపీలో బై మిస్టేక్ లో ఏది పడితే అది డెలీట్ చేస్తే ఏమవుతుందంటే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని, గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి ఏదన్నా ట్రాన్సాక్షన్ చేయబోయే ముందు చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇది డెమో సర్వర్ అనేది ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్. దిస్ ఇస్ లైక్ ఏ ప్లే గ్రౌండ్. మీ ఇష్టం, మీరు ఎట్లయినా వాడుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు ఎలా డిలీట్ చేస్తారనేది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే కనుక జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయవచ్చు. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, delete chemo, how to copy GL account, copy chesam kada, how to block the GL account, how to unblock the GL account, completed. Next, purpose of the line item display. Line item display wala advantage enti. Line item display, line item display FS00 kalandi. FS00 lo manam line item display option mandatory ga మీరు click చేయాలని చెప్తాను నేను. mandatory గా click చేయాలి. GL అకౌంట్ ఓపెన్ చేయండి. కంట్రోల్ డేటా, టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే, చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎక్కడ ఉంది? పైన చూడండి, అది కాదు, ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే. S/4HANAలో ఈ ఆప్షన్ లేదండి, డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది రిమూవ్ చేశారు. ECCలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ తీసేశారు.
ఎగ్జాంపుల్ ఈసీసీలో మీకు వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ దగ్గర టోటల్ గా 10 టీ కోడ్స్ రిమూవ్ చేసేసి బీపీ అని ఒక టీ కోడ్ క్రియేట్ చేశారు. బిజినెస్ పార్ట్నర్ అంటారు దాన్ని. బీపీ అంటే ఏంటి? అన్ని 10 టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక టీ కోడ్ లో అన్ని చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఎనీవే, లైన్ ఐటమ్ డిస్ప్లే. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే గురించి కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అడగచ్చు, 99% ఛాన్స్ ఉంది. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి అసలు? యాక్చువల్ గా లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే, సో ఇక్కడ మీరు ఇది టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటేనే FBL3N లో మీరు డేటాని విజిబిలిటీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూ సెషన్ తీసుకుని FBL3N కి వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. పైన ఏముంది? టైటిల్ బార్ లో చూడండి, GL లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఉంది. ఈ GL కి సంబంధించిన డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాము? ఇక్కడ విజిబిలిటీ ఎలా ఉంది? GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎలా మనకి డేటా అనేది కనిపిస్తుంది మనకి? అట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వి మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్, లైన్ ఐటమ్ డిస్ప్లే రేడియో బటన్. అది యాక్టివేట్ చేయాలి. FS00లో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే మీరు సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ డేటా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. మీరు GL అకౌంట్ క్రియేట్ చేశారు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదు, అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేశారు. మరి ఆ డేటా ఎలా వస్తుంది? విజిబిలిటీ ఎలా వస్తుంది? ఆ డేటా మీకు విజిబిలిటీ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? ఇంతకుముందు చెప్పాను మీకు, ఈ డేటా కనిపించట్లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే ప్రోగ్రామ్ రన్ చేస్తారు సార్. విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఈ పాయింట్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారండి. ఈ పాయింట్ కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. అబాపర్ అనే వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇక్కడ మీరు డేటాని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, లేకపోతే ఈ డేటా కనిపించదు. అందువల్ల లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా క్లిక్ చేయాలి. S/4HANAలో డైరెక్ట్ గా యాక్సెస్ ఇచ్చేసారు. ఇంకా లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు అక్కడ. S/4HANA సర్వర్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, మీకు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అందువల్ల బెనిఫిట్ ఏంటి? డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? ఒకవేళ బై మిస్టేక్ లో మీరు ప్రాపర్ గా చెయ్యకపోయినా మళ్ళీ అబాపర్ ప్రోగ్రామ్ ఇవన్నీ టైం వేస్ట్ ఉండదు అనమాట. S/4HANA ఏంటి? సింప్లిఫై చేశారు. ఈసీసీలోనే ఆప్షన్స్ ఎక్కువ, బట్ S/4HANAలో సింప్లిఫై చేశారు. మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేశారు. అలాగే కొన్ని టీ కోడ్స్ అన్ని కూడా మర్జ్ చేశారు. మర్జింగ్ అంటే ఏంటి? మిక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, వెండార్ చేంజ్, కస్టమర్ చేంజ్, వెండార్ డిస్ప్లే, కస్టమర్ డిస్ప్లే, ఇవన్నీ తీసేశారు. తీసేసి ఓన్లీ బీపీ అనే ఒక టీ కోడ్ ఇచ్చారు. ఆ టీ కోడ్ ద్వారా చేయొచ్చు కాన్ఫిగరేషన్స్. ఓన్లీ ఒక బీపీ, ఒకే టీ కోడ్, అన్నిటికీ అదే టీ కోడ్. అంటే 10 టీ కోడ్స్ రిమూవ్ చేస్తారు. అలాగే డేటాబేస్ అనేది మేజర్ గా చేంజ్ చేశారు. డేటాబేస్ అంటే ఏంటి? మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీలో అయితే రోస్ లో స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, HANA డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. వెరీ గుడ్. అంటే డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్స్ పర్చేజ్ చేసేటప్పుడు చూడండి, హెచ్డిడి ఉంటుంది. హెచ్డిడి ల్యాప్టాప్స్ వచ్చేసి SSD ఉంటుంది, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. అది కాస్ట్ తక్కువ ఉంటుంది. అదేంటి? అది హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది. సిడీస్ అంటారు, మీకు ఐడియా ఉందో? సిడీస్ ఉంది తెలుసా మీకు? ఇంతకుముందు సిడి అంటారు, రౌండ్ గా ఉంటుంది. మూవీ సిడి ప్లేయర్స్ తో మూవీస్ చూసేవాళ్ళు. ఆ సిడి టైప్ ఉంటుంది SSDలో. అంటే చాలా స్లో ఉంటుంది, డేటా బ్యాకప్ కూడా చాలా స్లో ఉంటుంది. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఒక చిప్ ఉంటుంది అనమాట. చిప్ను బేస్ గా చేసుకుని డేటా అంతా కూడా బ్యాకప్ అవుతుంది. హెచ్డిడి ల్యాప్టాప్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి SSD కన్నా. ఎందువల్ల? డేటా అనేది 1 minute. ఓకేనా? క్లియర్ కదా? SSDకి హెచ్డిడికి డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మీరు పంచండి, గూగుల్ ఓపెన్ చేయండి. ప్రతిదీ గూగుల్లో దొరుకుతుంది ఆన్సర్. ప్రతిదీ గూగుల్లోనే చెక్ చేసుకోవాలి. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా గూగుల్లోనే వెతుక్కుంటారు. SSD వర్సెస్ హెచ్డిడి స్టోరేజ్ అనుకుంటండి. హెచ్డిడి టైప్ ఎంటర్ చేయండి.
ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్ లెఫ్ట్ సైడ్ రండి. అది ఓపెన్ చేసి చూసారా? థర్డ్ ఇమేజ్ ఓపెన్ చేయండి. అది ఇక్కడ చూడండి, చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. కిందకి రండి, ఇంకా డౌన్ కింద. ఇక్కడ చూడండి హెచ్డిడి ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉంది. ఇదే చూడండి హెచ్డిడి ఎలా ఉంది, కొంచెం పైకి మూసి. ఇది రౌండ్ గా ఉంది అంటే ఇక్కడ డేటా అంతా కూడా రీడ్ అవుతుంది, చాలా స్లోగా రీడ్ అవుతుంది. అందువల్ల ఈ ల్యాప్టాప్స్ చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎస్ఎస్డి ఉందనుకోండి, చిప్ డేటాబేస్ అనమాట. డేటా అంతా కూడా చిప్ లెవెల్లో స్టోర్ అవుతుంది. బ్యాకప్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బూస్టింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఎస్ఎస్డిలో. అది మేజర్ అడ్వాంటేజ్. మీరు హార్డ్ డిస్క్ పర్చేజ్ చేసినా కూడా హెచ్డిడి హార్డ్ డిస్క్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎస్ఎస్డి ఎక్కువ ఉంటుంది అనమాట. S/4HANAలో కూడా ఇలాగే కొన్ని చేంజెస్ చేశారు. అంటే బ్యాకప్ లో స్టోర్ అయిన డేటా పిక్ అవడానికి ఎక్కువ, అంటే చాలా హై లెవెల్లో మనకి రెస్పాండ్ అవుతుంది డేటా అనేది. మీరు కమాండింగ్ ఇచ్చారు ఎస్ఏపిలో, కమాండింగ్ ఇచ్చిన వెంటనే ఏమవ్వాలి, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా అంతా కూడా బ్యాకప్ రావాలి. ఆ బ్యాకప్ రావాలంటే ప్రాపర్ గా ఉండాలి. కాబట్టి ఆ డేటాకి సంబంధించిన డేటాబేస్ కూడా యాక్చువల్ S/4HANA, ఇంకోటి ఎస్ఏపిలో డేటా అంతా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎస్ఏపిలో డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ర్యామ్ బేస్డ్ అంటారు, ర్యామ్ బేస్డ్ డేటా అంతా S/4HANAలో ర్యామ్ బేస్డ్ అంటారు. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అది కూడా చెప్తాను మీకు. ర్యామ్ బేస్డ్ డేటా అనమాట అంతా కూడా, హార్డ్ డిస్క్ బేస్డ్ కాదు, ర్యామ్ బేస్డ్. అందువల్ల చాలా S/4HANA బ్యాకప్ చాలా స్పీడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు డేటాను ఎక్స్పోర్ట్ చేసాం లాస్ట్ క్లాస్ లో, టేబుల్స్ లో ఉన్న డేటాను ఎక్స్పోర్ట్ చేసాం. ఆ డేటా ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈరోజు మార్నింగ్ పెడితే ఒక 5 hours కి 6 hours అవుతుంది డేటా ఈసీసీలో. S/4HANA అనుకోండి, చాలా స్పీడ్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది డేటా. ఎందువల్ల అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు దీన్ని. అంత ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది డేటా. అది S/4HANAలో మెయిన్ ఏంటంటే స్టోరేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు చేంజ్ చేశారు. అది ఓకేనా? ఓకే, క్లోజ్ చేయండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. సో ఇలా డేటా అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే మిస్ అయితే కనుక అబాకర్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి. అది నెక్స్ట్ ఇమేజ్ ఏమో చూడండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, OBC4 లో మనం చేసాం కదా, గుర్తుందా ఇది మీకు? OBC4 లో ఏం చేసాం మనం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు, బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాలి, సెగ్మెంట్ మ్యాండేటరీగా ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తాము, OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, how to control the end user fields at the time of accounting entry posting. ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తాము, ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant అని చెప్పాలి. క్లియర్ కదా? మీకు ఈ పాయింట్ గుర్తుందా లేదా? చూద్దామా, సర్వర్లో చెక్ చేద్దామా లేదా? OBC4కి వెళ్ళండి. ఈ సాఫ్ట్వేర్ మీకు డైజెస్ట్ అయితే మీరే నాకు డౌట్స్ చెప్తారు, డోంట్ వరీ. ఒక 1 month 2 months లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందువల్లంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పరని కాదు, మనం తెలుగులో చెప్తాము, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లో కూడా చెప్తాం. అందువల్ల మీకు అది ప్లస్. ఇంకోటి ప్రాపర్ ఫార్మాట్ రెడీగా ఉంది మన దగ్గర. OBC4కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. ECC S/4HANA నథింగ్ చేంజెస్, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ లేదండి ఈ కాన్సెప్ట్. ఓకే,
జనరల్ డేటాకి వెళ్ళండి. ఇప్పుడు జనరల్ డేటా ఉంది, టెక్స్ట్ ఫీల్డ్ నేను రిక్వైర్డ్ లో పెట్టేశాను. అంటే ఏంటి, ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, లేకపోతే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఆప్షనల్లో ఉంచండి, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ నుండి 4th వన్ ఆప్షనల్ లో ఉంది. ఆప్షనల్ లో ఉంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. కొన్ని రిక్వైర్డ్ లో ఉంచాం, బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పారామీటర్స్ ఉంటాయి. We have 75 parameters from debit side and 75 parameters from credit side. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant groups and చెప్పాలి, వేరియంట్ అని కూడా చెప్పకూడదు, బట్ ఫీల్డ్ స్టేటస్ అండర్ లో గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ అంటే ఏంటి, షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. FBL1N అంటే, FBL3N అంటే GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇవి నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అవుతాయి. సో పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఎందుకు ఇస్తాం మనం, FS00 లో వెళ్ళండి, షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్. FS00 చూడండి, షార్ట్ కీ ఎందుకు ఇస్తున్నాం మనం, షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఎక్కడ, FBL1N, FBL5N, FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇక్కడ పోస్టింగ్ డేట్ ఇచ్చాం, ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి, FBL3N వెళ్ళండి, షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్ అండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. అసైన్మెంట్ ఫీల్డ్ చూసారా, 2024 డేట్, 07 మంత్, 22 ఇస్ ద డేట్. ఇది అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు వెండార్ కనుకోండి, వెండార్ నంబర్ తీసుకుంటాం, వెండార్ క్రియేషన్ లో షార్ట్ కీ ఏం తీసుకుంటాం, వెండార్ నంబర్. కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ నంబర్ తీసుకుంటాం. సో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. క్లియర్ కదా, వెళ్ళండి నెక్స్ట్. పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అంటే FBN1 కి వెళ్ళండి, FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ 01 సెలెక్ట్ చేయండి. ఇది డెలీట్ అవుతుందా 01, ఎవరు చెప్తారు? అవ్వదు సార్. ఎందువల్ల? అక్కడ మనకి ట్రాన్సాక్షన్ డేటా ఉంది 79, మనం పోస్ట్ చేసాం డాక్యుమెంట్స్. 14 డెలీట్ అవుతుందా? 14 అవుతుంది సార్. ఎందువల్ల? ఇక్కడ మనం ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు, ట్రాన్సాక్షన్ డేటా ఏం లేదు. ఒకటి కూడా పోస్ట్ చేయలేదని ఎలా చెప్తున్నారు? ఇక్కడ 0 ఉంది కదా సార్ నెంబర్ స్టేటస్. అది ఎన్ఆర్ స్టేటస్ అనేది 0 ఉంది, అందువల్ల ఇది డెలీట్ చేయగలుగుతాం. డెలీట్ చేయండి, 14 సెలెక్ట్ చేసుకోండి.
01 సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. చూసారా అవ్వదు, కంటిన్యూ చేయండి. చూసారా అవ్వట్లేదు. సో 14 ఏదో డిలీట్ చేసాం, మరి ఎట్లా దీన్ని నెక్స్ట్ ఎర్రర్ ఫామ్ అవుతుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అప్పుడు చేద్దాం, మీరేం చేయకండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ మీకు తెలియాలి కదా, మనకి ఎర్రర్ వస్తుంది నెక్స్ట్ క్లాసెస్ లో, అప్పుడు మనం ఇది చేంజ్ చేద్దాం. సేవ్ చేయండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటే ఏంటో మీకు తెలియదు. నేను మీకు యాక్చువల్గా ఎర్రర్స్ వీడియోస్ ఇస్తున్నాను, ఆ వీడియోస్ లో ఉంది వాటికి సంబంధించి, బట్ నేను చెప్తాను డెడ్ ఈజీ, అది చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా క్లాసిఫై చేస్తాం? ఒక జిఎల్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి? టైప్, డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవి ఉంటాయి కదా. చూడండి, టైప్ డిస్క్రిప్షన్ అంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించింది. FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాము? జిఎల్ గ్రూప్, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు OBD4 లో చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎక్కడ నుండి పిక్ అయింది? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ నుండి పిక్ అయింది. అంటే OBD4 లో చేసాం మనం ఈ గ్రూప్స్ అన్ని కూడా. అంటే దేనికి సంబంధించింది? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించింది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించింది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించినవి. టైప్, డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించింది. నెక్స్ట్ కంట్రోల్ డేటా ఉంది, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో INR ఉంది. INR దేనికి సంబంధించింది? కంపెనీ కోడ్ కి సంబంధించింది. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ కి సంబంధించినవి. క్రిందికి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా అంతే, కంపెనీ కోడ్ కి సంబంధించింది. షార్ట్ కీ ఆల్సో కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ కి సంబంధించింది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కంపెనీ కోడ్ కి సంబంధించింది. ఓకేనా, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ కి సంబంధించింది. అంటే ఒక జిఎల్ అకౌంట్ ని మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే టైప్, డిస్క్రిప్షన్ లో ఉన్నదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ సంబంధించిన డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఉన్నదంతా కూడా కంపెనీ కోడ్ కి సంబంధించిన డేటా అన్నమాట. ఈ పాయింట్ కూడా ఇది అడగరు, బట్ జస్ట్ మీకు ఐడియా కోసం, క్లారిటీ కోసం చెప్తున్నాను మీకు. ఓకేనా, నెక్స్ట్ హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటానా? అకౌంట్స్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం కదా, అకౌంట్స్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్ గ్రూప్స్. మళ్ళీ తర్వాత ఏముంటుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్స్, ఇవన్నీ ఉంటాయి. జస్ట్ ఒకసారి చదవండి. నెక్స్ట్ డౌన్ రండి. హౌ టు కాపీ ది జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి జిఎల్ అకౌంట్స్ ఎలా కాపీ చేయొచ్చు? ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అవ్వదు, బట్ నేను మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. వెళ్ళండి. CC01 ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ నేను జస్ట్ ఐడియా కోసం చెప్తాను మీకు. CC01. వన్ మోర్ థింగ్, ఇంకోటి మర్చిపోయాం మనం యాక్చువల్గా. ఒక పని చేయండి, FS00కి వెళ్ళండి. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ మనకి. చూడండి, జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ టైప్, డిస్క్రిప్షన్ లో ఏమేమి ఉన్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఉన్నాయి. కంట్రోల్ డేటాలో ఏమున్నాయి? కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, INR, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి? ఫీల్డ్స్ అంటారు. అంటే జిఎల్ అకౌంట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము? OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేస్తాం.
ఓపెన్ చేయండి. OBC4కి వెళ్ళండి. OBC4లో మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. OBC4 OBD4 ఐఎమ్ సో సారీ, OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ GL గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ అది కాదు, దాని కింద అది. సో పైన చూసారా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక GL గ్రూప్. ఈ GL గ్రూప్ లో ఉన్న GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది కావాలి, మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదనేది బ్యాక్ అండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. పైన చూడండి, ఫీల్డ్ స్టేటస్ చూసారా, వెళ్ళండి, క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. మీరు ఏం చేస్తారంటే, మనం ఇక్కడ FS00లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ ఉంది చూడండి. ఎగ్జాంపుల్ మీకు వస్తే రైట్ సైడ్ ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఉంది? పైన మేడం, అక్కడే మేడం. టోలరెన్స్ గ్రూప్, ఇన్ఫ్లేషన్ కి ఈ 2 ఫీల్డ్స్ అనేది అవసరం లేదు, అసలు మనం యూజ్ చెయ్యం. అవి కంట్రోల్, ఎగ్జాంపుల్ అవసరం లేదు, సో అవి మనం కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వెళ్ళండి, ఎస్ఎట్లోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ సెషన్కి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్స్కి వెళ్ళండి, అకౌంట్ గ్రూప్స్ క్లిక్ చేయండి. అకౌంట్ కంట్రోల్ ఆన్సర్ క్లిక్ చేయండి. లాస్ట్ లో చూడండి, ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ సర్ప్లస్ లో పెట్టండి. సర్ప్లస్ అంటే ఏంటి? కనిపించు. సేవ్ చేయండి. ఎస్, ఓకే. OBD4 లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సర్ప్లస్ లో పెట్టాం, కనిపించకూడదు. ఇది ఉంచు, ఇలా ఉంచండి, ఇది ఉంచండి మేడం. FS00లోకి వెళ్ళండి. పేజ్ రీఫ్రెష్ చేయండి. /n FS00 రీఫ్రెష్ చేస్తున్నాం. సేఫ్టీ కోడ్ వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ కనిపించకూడదు. చూసారా, లేవు అక్కడ. లైన్ ఐటమ్ డిస్ప్లే పైన కదా ఉంది, లేవు, కనిపించట్లేదు. అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఏ విధంగా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుందో GL అకౌంట్ ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ నుండి కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఓన్లీ ఒక గ్రూప్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. కంట్రోల్ డేటాకి వెళ్ళు. చూసారా, ఇక్కడ కూడా రిక్వైర్డ్, ఆప్షనల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏది రిక్వైర్డ్ లో ఉండాలి, ఏది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి, ఏది మ్యాండేటరీగా ఫిల్ చేయకూడదు, అవన్నీ ఇక్కడ నుండి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. మీ ఇష్టం, మీకు కావాలంటే మార్చుకోవచ్చు. సేవ్ చేయండి. ఇప్పుడు ఆప్షనల్ లో ఉంచాం అంటే కనిపించాలి మనకు అవి. FS00లోకి వెళ్ళండి, పేజ్ రీఫ్రెష్ చేయండి. చూసారా, ఇన్ఫ్లేషన్ కి ఉంది, టోలరెన్స్ గ్రూప్ కూడా ఉందన్నమాట. ఇట్లా ఓకే. అంటే GL అకౌంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ కూడా మనం OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి మనం కంట్రోల్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ ని ఎలా కాపీ చేయాలో జస్ట్ నేను చూపిస్తాను, అవ్వట్లేదు, బట్ ట్రై చేద్దాం. CC01 వెళ్ళండి. ఈ టీ కోడ్ వర్క్ చేయట్లేదు అనుకుంటున్నాను, మేబీ ఇది కాదు. ఎందుకని ఇది రావట్లేదు? పాత్ ద్వారా వెళ్దాము. టీ కోడ్ ఏమి ఇచ్చారు? CC01 కదా, ఇది కాదు. SPRO వెళ్ళండి. SPRO IMG అట్లా వెళ్దాం. CC01 ఇచ్చాము, చూద్దాం. IMG
Financial accounting global, financial accounting new. Financial accounting global settings new. Master data unda. Wait. General ledger accounting new unda. General ledger accounting new. Last one చూడు, last one complete down till అంటారు. General ledger accounting new. General ledger accounting new. Preparations. అది కాదు. వెయిట్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో ఉన్నారు కదా మీరు. మాస్టర్ డేటాకి వెళ్ళండి. మాస్టర్ డేటా GL అకౌంట్స్ ప్రిపరేషన్స్. చూడండి ఇక్కడ ఉంటుంది చూడండి. నేను చెప్తాను ఇక్కడ తీసుకోవాలి మనం. వీటిలో క్రియేట్ GL అకౌంట్ రిఫరెన్స్. వెయిట్ రిప్లేస్ లోనే ఉన్నారు కదా మీరు. GL అకౌంట్ క్రియేషన్ అండ్ పోస్టింగ్ లోకి వెళ్ళండి. కింద కనిపిస్తుంది ఇంకోటి. GL అకౌంట్ క్రియేషన్ అండ్ పోస్టింగ్. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. ఇది టీ కోడ్ ఓపెన్ చేయండి. మనం చిన్న టీ కోడ్ రాంగ్ ఎందుకు వస్తుంది? CC0 ఉన్నాయి కదా. ఓపెన్ చేయండి. కిందకి రండి. లాస్ట్ 4 డిజిట్స్ టీ కోడ్ CC0 అని కరెక్టే ఉంది కదా. మీరు 0 ఇచ్చారా, O ఇచ్చారా? ఓకే, ఇది టీ కోడ్ అండి. ఓకే, టీ కోడ్ వర్క్ చేయకపోతే మీరు పాత్లోకి వచ్చేయండి. క్రియేట్ GL అకౌంట్ ఫర్ రిఫరెన్స్ అన్నారు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెయిట్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనము GL అకౌంట్స్ ని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి కాపీ చేయొచ్చు. ఎలా కాపీ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ చూడండి. రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నారు. రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఏంటి? కిందకి కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. పోలో కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పోలో రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? పోలో నుండి మీరు కాపీ చేస్తున్నారు. POLO ఇవ్వండి. పోలోనేనా? పోలో. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్, దిస్ ఇస్ ద రిఫరెన్స్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ 2007 సార్. ఓ ఐఎమ్ సారీ, ఇవ్వండి 2007 ఇవ్వండి. నేను యాక్చువల్గా వేరే వాళ్ళు పోలో క్రియేట్ చేశారు, ఇంకొక బ్యాచ్ అనుకుంటా, ఆయన ఈవినింగ్ బ్యాచ్ అనుకుంటా. ఐఎమ్ సారీ. 2007 అనేది మీ కంపెనీ కోడ్. దీన్ని రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటారు. అంటే రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుండి మనం కాపీ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, దాని లెఫ్ట్ సైడ్ ఇవ్వండి. సోర్స్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీరు ఏ కంపెనీ కోడ్ అయితే కాపీ చేస్తున్నారో దాన్ని సోర్స్ కంపెనీ కోడ్ అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఎనీ కంపెనీ కోడ్ ఏదైనా ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చింది. అక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ అక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ AMAR. ఇది AMAR, ఇది టార్గెట్ కంపెనీ కోడ్. AMAR is the target company code. 2007 is the reference company code or source company code. సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి డేటాను మూవ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ AMAR. 2007 కంపెనీ కోడ్ లో ఉన్న GL అకౌంట్స్ అన్ని కూడా AMAR అనే కంపెనీ కోడ్ కి మూవ్ చేస్తున్నాం. అసలు GL పిక్ అవుట్ చేయలేదో చూద్దాం ఫస్ట్, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక పని చేయండి. అది ఒకసారి సేవ్ చేయండి. మొత్తం డేటా సేవ్డ్. కంటిన్యూ చేయండి. సేవ్ అయిందంట. సెలెక్ట్ చేసుకోండి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డౌన్ లో ఒక మిర్రర్ సింబల్ కనిపిస్తుంది చూడండి. కంప్లీట్ డౌన్ చేయండి. లాస్ట్ లో ఏముంది అక్కడ? చూస్ క్లిక్ చేయండి. వెయిట్, ఇక్కడ చూడండి. ఇక్కడ GL అకౌంట్స్ నంబర్స్ అన్ని ఇవ్వచ్చు. మనం పని చేద్దాం. ఇవన్నీ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వన్ మోర్ వేలో వెళ్దాము. పైన చూడండి, అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్, దానిపైన క్లిక్ చేయండి. 1 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర చూడండి 1 to 999 ఇచ్చేయండి. 2 దగ్గర 99 అంటే ఏంటి? అన్లిమిటెడ్ ఉన్నవన్నీ కూడా కాపీ చేసేస్తాం.
దాని పర్పస్ ఇస్తున్నాను నేను. ఇక్కడ మీకు అవ్వదు 9 ఇంకా ఇవ్వండి, 9s ఇవ్వండి, ఇంకా 9s ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా కాపీ అని చూసారా? జిఎల్ అకౌంట్స్ అన్ని మీరు క్రియేట్ చేసినవే. నెంబర్ చెక్ చేసుకోండి. 2001 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, 200 102 హెచ్డిఎఫ్సి ఐసిసి మీవేనా ఇవన్నీ? సార్ నావే. ఇవన్నీ మీరు మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్సే. ఇట్లా కాపీ జస్ట్ ఏం చేస్తాం, పైన చూడండి కంపెనీ కోడ్ ఒకటి ఉంది పైన, కంపెనీ కోడ్ ఏఎంఏఆర్. ఆ కంపెనీ కోడ్ కి రిఫరెన్స్ కంపెనీ కోడ్ 2007 నుండి ఏఎంఏఆర్ కి కాపీ అవుతాయి అనమాట. ఇది డెమో కాబట్టి అవ్వట్లేదు, బట్ ఏదో ప్రాబ్లం ఉంది. బట్ మీరు ట్రై చేసి చూడండి, తర్వాత సేవ్ చేయండి. మీకు యాక్సెస్ ఉండదు, ఉంటే అవుతాయి, లేకపోతే అవ్వదు. చూసారా డేటా వాస్ సేవ్డ్. కంటిన్యూ చేసేయండి. అంతే, అయిపోయినట్లే. ఓకే, ఇట్లా కాపీ చేసుకుంటాం మనం. సింపుల్ అనమాట, సింపుల్ వేలో కాపీ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఏమైనా చూడండి. ఫాస్ట్ గా చేయండి, నాకు యాక్చువల్లీ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి తొందరగా. చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని మనం డిస్కస్ చేసాం. F.01 లేదంటే SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని కూడా క్రియేట్ చేసి క్లయింట్ కి సబ్మిట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తారు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ టీ కోడ్ లో జనరేట్ చేస్తాము? F.01 ఆర్ SAP1 ఈ టీ కోడ్స్ ఉపయోగించి డేటాని మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఫైనాన్షియల్ మీకు తెలుసు కదా, మనం చేసామా? F.01కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. కింద చూడండి జిఎల్ అకౌంట్ వైజ్ రిపోర్ట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. జిఎల్ అకౌంట్స్ వైజ్ ఒక 100 జిఎల్ అకౌంట్స్ మాత్రమే కావాలి, అలా క్రియేట్ చేయొచ్చు. తర్వాత కిందకి రండి, బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా కింద ఉంది చూడండి, బిజినెస్ ఏరియా. కరెన్సీ వైజ్ క్రియేట్ చేయొచ్చు. లెడ్జెస్ వైజ్ క్రియేట్ చేయొచ్చు. లెడ్జెస్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటారు, IAS. బిజినెస్ ఏరియాస్ ఇస్తాం మనం, బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత కిందకి రండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను కదా, నేను USD తీసుకోవచ్చు చెప్పానా లేదా? చెప్పానా? చూసామా లేదా? మనం చెక్ చేసామా ఇంతకుముందు? లేదు సార్, చెక్ చేయలేదు. పని చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. అయితే డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ మనం ఏం క్రియేట్ చేయలేదు కదా, స్టాండర్డ్ తీసుకున్నాము. USA ఉంటుంది చూడండి, లాస్ట్ లో ఉంటుంది USA అనే నేమ్ ఉంటుంది, అది తీసుకుందాం. లాస్ట్ లో వెయిట్ లాస్ట్ అంటే ఇక్కడ కాదు, రైట్ సైడ్ కంట్రీ నేమ్ ఉంటుంది, జపాన్ జర్మనీ అని ఉంది కదా, అట్లా ఉంటుంది చూడండి. డౌన్కి వెళ్ళండి కొంచెం. USA ఉంటుంది. వెర్షన్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. ఒక వెర్షన్ ఉంటుంది, ఇంకా వెర్షన్ ఇవ్వాలి. BA US ఉంటుంది చూడండి, BA US. ఒక పని చేయండి, క్లోజ్ చేసేసి టైప్ అది కనిపిస్తుంది. వెయిట్ BA US పైన చూడండి, BA US ఇంకా పైన నుండి థర్డ్ వన్ BA US స్టాండర్డ్ తీసుకుందాం. అయ్యో మీరు మూవ్ చేశారు, అక్కడే ఉందండి. BA US ఎక్కడుంది? అదే ఇవ్వండి, అదే పైన BA US అదే కదా, ఇవ్వండి. BSUS సార్ అది. ఓకే, BSUS. ఐఎమ్ సారీ, నేను సరిగ్గా చూడలేదు. BA US లేదా? BA US ఉంటుంది చూడండి, BA US ఇంకోటి ఉంటుంది. ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వండి, చెప్తాను, అది ఇవ్వండి. తర్వాత చూడండి, రిపోర్టింగ్ ఇయర్ అన్నాడు 2024. రిపోర్టింగ్ పీరియడ్ ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు కావాలి? 1 to 16 అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. కంపేర్ దాన్ ఇయర్, వేరే ఇయర్ తో ఈ ఇయర్ ని కంపారిజన్ చేసుకుంటారా? చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా రిపోర్ట్స్ అన్నమాట, ఇలా జనరేట్ అవుతున్నాయి రిపోర్ట్స్. ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం స్టేట్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.
ఈ డేటాను ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది పైన టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్లో చూడండి, టాప్లో లిస్ట్ ఉంది చూడండి. లిస్ట్ ఎక్కడ ఉంది? మెయిన్ పైన ఉంది. సేవ్ అండ్ సెండ్ రిపోర్ట్స్ కదా. ఫైల్స్లోకి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీకు స్ప్రెడ్షీట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డెస్క్టాప్ పైన సేవ్ అవుతుందా? జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్ ఎలౌ చేయండి. ఎలౌ. డెస్క్టాప్ ఓపెన్ చేసి చూడండి, రిపోర్ట్ కనిపిస్తుంది అక్కడ. ఉందా? అది ఎక్స్పోర్ట్ ఎక్స్ఎల్ఎస్ ఉంది పైన చూసారా? అవి ఓపెన్ చేయండి. అవేనా? ఓపెన్ చేయండి. ఇది కాదు, వేరేది. క్లోజ్ చేయండి. ఇంకా పైన ఉంది చూడండి, టెక్స్ట్ లో ఓపెన్ అయినట్టు ఉంది పైన. ఫస్ట్ వన్ టీఎక్స్టీ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇదే అనుకుంటా, ఇదే. ఇది మ్యాక్సిమైజ్ చేయండి. చూసారా? ఇది రిపోర్ట్ ఎక్స్పోర్ట్ అయింది. డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేస్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. ఇదనమాట. అంటే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? మినిమైజ్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంది కదా, ఓపెన్ చేయండి. మీకు నేను మెటీరియల్ ఇవ్వలేదు, ఎవరు మెటీరియల్ కూడా అడగలేదు. మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీ అందరికి. నేను మండే ప్రొవైడ్ చేస్తాను మెటీరియల్. మండే నాకు ఒకసారి రిమైండ్ చేయండి, ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, హౌ టు యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్స్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, ఇలా రిపోర్ట్స్ ని ఇన్ని రకాల డైమెన్షన్స్ లో చేయొచ్చు. కొంతమంది క్లయింట్స్ ఈ రిపోర్ట్స్ తో సాటిస్ఫై అవ్వరు. ఎబాపర్ హెల్ప్ తీసుకుని కస్టమైజింగ్ రిపోర్ట్స్ తయారు చేస్తారు. కస్టమైజింగ్ రిపోర్ట్స్ అంటారు. ఎబాపర్ హెల్ప్ తీసుకుని కస్టమైజింగ్ రిపోర్ట్స్ ని తయారు చేస్తారు. బట్ మనం మాక్సిమం ఇవే సజెస్ట్ చేయాలి. స్టాండర్డ్ రిపోర్ట్సే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. స్టాండర్డ్ రిపోర్ట్సే ఉంటాయి అన్నమాట. ఇవే ప్రిఫర్ చేయాలి. వాళ్ళ క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వాలి. పైకి వెళ్ళండి. SAP 1 ఇంకో టీ కోడ్ ఏంటి? SAP 1 లో కూడా మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓపెన్ చేయండి. ఇది ఒకటే ఉంది, అయిపోయింది, ఇంకేం లేదు. SAP 1 ట్రాన్సాక్షన్ కోడ్ మీరు ఓపెన్ చేసి అన్ని కూడా చెక్ చేసుకోవాలి. రిపోర్ట్ జనరేట్ చేయాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ చేయాలి. మీ రెస్పాన్సిబిలిటీ. /n SAP 1 ఇవ్వండి వస్తుంది, మళ్ళీ ఇవ్వండి. /n SAP 1 ఏమో టైటిల్ బార్ లో ఏమో చూడండి, SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. రిపోర్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంట్రీ ఇండియా ఉందా, జనరల్లోకి వెళ్ళండి. ఇవన్నీ మీరు ఓపెన్ చేయండి. మీరు 1 by 1 ఓపెన్ చేసి చూడండి. చూసి రిపోర్ట్స్ ఎలా చేయొచ్చో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ది రిపోర్ట్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి, అంత ఇంకేం లేదు. క్లియర్ కదా? అర్థమైంది అందరికి? ఎంతవరకు క్లాస్ అంతా అర్థమైంది? చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్ అందరికి? ఈరోజు క్లాసు ఇదే కాదు, నేను చెప్పే మీకు 80 క్లాసెస్ చెప్తాను. 80 క్లాసెస్ కూడా ఇంపార్టెంట్, ఏది మిస్ చేయకండి. ఈ 80 క్లాసెస్ నేర్చుకున్నా ఇంకా చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ SAP అనేది ఒక రోజుతో అవ్వదు. ఇవన్నీ వస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలుగుతారు. ఓకే, తర్వాత రేపు క్లాస్ ఏంటంటే కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉంటాయండి మీకు రెగ్యులర్ గా. మీకు రేపు మండే ఉంటుంది క్లాస్. మీకు సాటర్డే సండే కూడా తీసుకుంటాను. కొంచెం నాకు వేరే వర్క్ ఉంది యాక్చువల్ గా. అంటే ఐ మీన్
రిలేషన్స్ కి కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం హాస్పిటల్ అపాయింట్మెంట్ అది తిరుగుతున్నాము, కొంచెం ప్రాబ్లం ఉంది. సో సాటర్డే సండే హాలిడే తీసుకోండి, మండే నుండి జాయిన్ అవ్వండి. ఓకే, మండే నుండి జాయిన్ అవ్వండి. మనం ఈ వీక్ లో హాలిడే ఏం పెట్టుకోలేదు కదా ఎక్కడ కూడా? లేదు సార్, ఎక్కడ పెట్టలా. మండే నుంచి కంటిన్యూ అవుతుంది క్లాస్. ఓన్లీ ఈ సాటర్డే సండేనే నేను మనం క్లాస్ చెప్పట్లేదు. నెక్స్ట్ టైం నుండి సాటర్డే సండే కూడా కూర్చున్నాం, ఎందుకంటే అవ్వదు ఇది 3 months అనుకుంటాం కానీ 4th month వెళ్ళిపోతుంది. సాటర్డే సండే క్లాసెస్ పెట్టుకోకపోతే అవ్వదండి, చాలా ఉంటుంది కంటెంట్ అంతా. ఇదంతా చెప్పాలంటే అది మామూలు విషయం కాదు ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. నోట్ చేసుకోండి. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము, చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా మీకు నేను చెప్పే క్లాసెస్ లో ఏంటంటే ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తుంటారు కొంతమంది, అవి కూడా మిక్స్ చేసి చెప్తున్నాను మీకు, అందువల్ల మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అది. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. సో ఇది మండే రోజు ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? FS00లో సార్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ మీద GL లెక్చర్స్ క్రియేట్ చేసాం కదా సార్. అలా కాకుండా ప్యారలల్ ఇంకో కంపెనీ కోడ్ మీద క్రియేట్ చేయడానికి ఎలా సార్? అంటే FS00లో అంటే మళ్ళీ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాను అంటున్నారా? కొత్త GL అకౌంట్స్ వేరే కంపెనీ కోడ్ అంటే టూ కంపెనీస్ మీద వర్కౌట్ చేస్తుంటే కనుక ఒక కంపెనీ GLs అయితే క్రియేట్ అయినాయి సార్, సెకండ్ కంపెనీది క్రియేట్ చేయడం అనే ఆప్షన్ ఎట్లా ఉంటుంది సార్? మీరు ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేయాలండి. నెంబర్ 1. నెంబర్ 2 వెళ్ళండి, FS00 వెళ్ళండి. అర్థమైంది, ఫస్ట్ నుండి చేయాలి నెంబర్ 1. తర్వాత ఏం చేయాలంటే ఒక పని చేద్దాం, FS00 వెళ్ళండి. మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ క్రియేట్ చేశారు, ఫైన్. ఇక్కడ మీకు ఫస్ట్ కంపెనీ కోడ్ GL అకౌంట్స్ అనేవి కనిపిస్తున్నాయి, అంతే కదా? దాని మీద క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ ఏం చేసాము, 2007 అనేది మన కంపెనీ కోడ్. మీరు వేరే కంపెనీ కోడ్ ఫస్ట్ నుండి క్రియేట్ చేసుకుంటూ FS00కి వచ్చారు. అప్పుడు ఏమవుతుంది, ఈ 2027 కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు కొత్త కంపెనీ కోడ్ మార్చుకోవాలి. ఎక్కడ మారుస్తారు? పైన చేంజ్ కంపెనీ కోడ్ చూసారు, అది చేంజ్ కంపెనీ కోడ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏ కంపెనీ కోడ్ అయితే కొత్త కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారో అది తీసుకోవాలి. ఓకే, క్లిక్ చేయండి దానిపైన. చూస్తారు ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలండి మీరు. ఓకే, అర్థమైంది? కంపెనీ కోడ్ చేంజ్ చేసి సార్, కంపెనీ కోడ్ చేంజ్ చేశాక కూడా ఈ పాత GL అకౌంట్స్ వేరే కంపెనీ కోడ్ మీద ఏదైతే క్రియేట్ చేసామో అవే కనిపిస్తున్నాయి సార్. లైక్ ఫ్రెష్గా అంటే లైక్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేయడానికి ఉండదు, అంటే ఓల్డ్ GL అకౌంట్స్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సార్? ఓల్డ్ GL అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు 2007లో ఉన్నారు కాబట్టి 2007 మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. వేరే కంపెనీ కోడ్ చేంజ్ చేస్తే ఆ కంపెనీ కోడ్ కి సంబంధించిన GL మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ నేను ట్రై చేశాను సార్, వేరే కంపెనీ కోడ్ కి చేంజ్ చేశాను, బట్ ఓల్డ్ GL అకౌంట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సార్. మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో. కంపెనీ కోడ్ చేంజ్ చేసినాక కూడా సార్ ఒకసారి క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఆ కంపెనీ కోడ్స్ వెళ్ళి కొత్త కంపెనీ కోడ్ GLs వస్తాయి సార్. అక్కడ వస్తాయి, మీరు ఓపెన్ చేయండి సార్, నేను చూపిస్తాను మీకు. స్క్రీన్ షేర్ చేయండి, చేస్తున్నారా మీరేనా? చేయండి. FS00 వెళ్ళండి. ఇది మీ ఫస్ట్ కంపెనీ కూడా UTVS అనేది. మీరు అన్మ్యూట్ లో ఉన్నారండి, మాట్లాడండి. సారీ సార్. ఎస్ సార్. మీరు ఇప్పుడు కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి మీది? PORK సార్. PORK కి వెళ్ళాలి, అంతే కదా? చేంజ్ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి, చేంజ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. సార్ ఇక్కడ ఈ GL కి సెలెక్ట్ చేయాలా సార్, లేదు డైరెక్ట్? అవసరం లేదు. చేంజ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, అవ్వట్లేదు, కంటిన్యూ చేయండి చెప్తాను. కంటిన్యూ చేయండి. అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి చూడండి, వన్ మోర్ వేలో వెళ్ళాలి. ఎటువంటి అప్పుడు క్లోజ్ చేయండి చెప్తాను. అది
పైన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఇది ఎవరికైనా వస్తుంది, ప్రతి ఒక్కరికి సేమ్ లాగా వస్తుంది. హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. పైన డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. /n fs00 /n fs00 కరెక్ట్గా ఇవ్వండి. 00 ఇవ్వాలి, ఓ ఇస్తున్నారు మీరు. ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ కంపెనీ కోడ్కి వచ్చాము. ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? ఇదేనా? కాదు సార్. ఇవ్వండి. కంటిన్యూ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. వెయిట్ అకౌంట్ నంబర్ 403 డు నాట్ ఎగ్జిస్ట్. మీరు OBD4లో GL గ్రూప్స్ క్రియేట్ చేయలేదా? చేశాను సార్. మరి మరి డు నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. OBD4కి వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి మీరు. ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంటా? ఎస్ సార్. ఇదేనా? 400 300 వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. క్రియేట్ పైన 400 300 ఇచ్చారు కదా, క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ అంటే అది. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా, తీసుకోండి. ఇవ్వండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెంట్ అకౌంట్ టైప్ చేయండి. కింద కూడా రెంట్ అకౌంట్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్ చేయండి. సేవ్. GL అకౌంట్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. టాప్లో సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ, డిస్ప్లే నావిగేషన్ ట్రీ డు నాట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. /n fs00 సేమ్ ఇలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాలండి. నావిగేషన్ ట్రీ చేంజ్ చేసి అక్కడ ఇవ్వాలి. వచ్చిందా? మీ కంపెనీ కోడ్ చూసారా? సెకండ్ కంపెనీ కోడ్ వచ్చిందా? వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ చూసారా? ఫస్ట్ కంపెనీ కోడ్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎస్ సార్. క్లియర్ కదా? ఓకే సార్. మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఇక్కడ అవ్వలేదు అనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే చేంజ్ చేసామో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమైతే చేంజ్ చేసామో ఆ విధంగా మార్చుకోండి. డు నాట్ డిస్ప్లే. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ కోడ్కి వెళ్ళాలి. ఎలా వెళ్తారు మళ్ళీ? డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. ఇక ట్రై చేయండి. ఇక్కడ తీసుకోదు ఒక్కొక్కసారి, అందువల్ల. /n fs00 రీఫ్రెష్ చేయండి పేజ్. చేంజ్ అయిందా? ఫస్ట్ కంపెనీ కూడా ఉన్నాం కదా, అవ్వలేదు. అప్పుడు ఏం చేద్దాం మనం? సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళండి. సెకండ్ కంపెనీ కూడా వెళ్ళాలి మనం. హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ, కంటిన్యూ. /n fs00 ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఎంటర్ చేయండి. ఏముంది? ఎంటర్ చేయండి చెప్తాను. fs00కి వెళ్ళండి. /n fs00 /n fs00 అక్కడికే వస్తుందా? సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి చేంజ్ చేయండి. హైరార్కీ ఏరియాని చేంజ్ చేయండి. డిస్ప్లే అకౌంటింగ్ నావిగేషన్ ట్రీ కంటిన్యూ చేయండి. /n fs00
వచ్చేసిందా ఫస్ట్ కంపెనీ కోడ్? వచ్చినాయి సార్. అలా మార్చుకోవాలి. ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ అవ్వకపోతే అలా చేయండి మీరు. సరే సార్. క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, నో ఇష్యూ, ఎనీ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. హ్యాపీ వీకెండ్. మండే కలుద్దాం.